ఎఫర్ట్ పెడుతున్నాయి 2 పిల్లలకి 30 టీంలు కూడా 3 టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐని కూడా పెట్టి ఇదే పని మీద ఉందాము అని అనుకున్నాం. నిన్న కుర్నాపల్లిలో నరేందర్ గారింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం సంబంధించి దాని సీన్ ఆఫ్ క్రైమ్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో క్లూస్ టీము అన్ని డాగ్ స్క్వాడ్ దిగి వచ్చాయి. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేస్తాము. దీంట్లో ఈ కేసుని ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చూడవచ్చినాయి, ఫుటేజ్ కూడా ఉంది. సో నేను అదేవిధంగా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గ్రామస్తులకు అందరూ కూడా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకుంటే దొంగతనాలు కూడా మనం పట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా మేము తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం, అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. విజయం మాది కుర్నాపల్లి గ్రామము, మండలేడుపల్లి. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సాయంత్రం వస్తామని తీసుకెళ్ళలేము. లాకాలు 2 బుట్టల కమ్మలు, మాటీలు ఉండే, చిన్న బుట్టల కమ్మలు, కొంచెం వెండి, నగదు 30,000. లాకర్ తీసిండ్రు, కబోర్డ్ లాకరు, బీరువా లాకర్ 2 తీసిండ్రు, తీసుకెళ్ళిండ్రు. పొద్దున్న 9:05 ఇక్కడి నుంచి మేము బయలుదేరినాం. మాకు ఎదురుంగోళ్ళు సాయంత్రం లైట్ వేసి పోయినాం. నైట్లో ఎదురుంగోళ్ళకు అక్కడికి వెళ్ళి కనిపిస్తుంది. అయితే వాళ్ళు నైట్లో అత్తమ్మ వాళ్ళు లేరు, డోర్ ఎందుకు తేరుంది అని మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మాడిబిడ్డ ఇక్కడ, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు లేరు కదా అంటే గోడ మీదకి చూస్తే డోర్ తేరుందని మాకు ఫోన్ చేసారు. ఫోన్ 7 గంటలకు ఫోన్ చేయగానే మేము వచ్చేసినాం. వాళ్ళు దొంగలు మేమిద్దరం ఉంటాము, మా పాపలు ఉంటారు జాబ్ చేస్తారు. ఎప్పటికి 2 ఉంటాము. మా పాపలకు పెళ్ళిళ్ళు అయినాయి. మొన్నే మా పెద్ద పాప డెలివరీ అయింది. 3 నెలల ఆ గారింటికి వెళ్ళింది. 7 డేస్ 7 డేస్